ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్ మరియు పారిశ్రామిక వాడల బంద్ను జయప్రదం చేయడం కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. తిరుపతి బైరాగిపట్టణంలో గల సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా రైతులకు కార్మిక సోదరులకందరికీ విజ్ఞప్తి ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం వారి ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి రోడ్లు దిగ్బంధం చేయమని చెప్పి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే పద్ధతిలో స్వామినాథన్ కమిషన్ని అమలు చేయమని చెప్పి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని, ఎరువులు విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలని, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి జీవో ప్రకారం రైతాంగం మోటార్లకు మీటర్లు బిగించే పద్ధతిని మానుకోమని చెప్పి, ఇలాంటి సమస్యలపైన రైతాంగ సమస్యలు, అలాగే కార్మికుల ఉద్యోగాల భద్రత కోసం కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, అనారోగ్య సెక్టర్లో పనిచేసిన వాళ్ళకి బీమా పథకాలు అమలు చేయమని చెప్పి, ఈరోజు బిల్డింగ్ కార్మికులైనా హమాలీస్ అయినా వారు పనిచేస్తున్న వారికి ప్రాణహాని ఉంది కాబట్టి వారికి జీవిత బీమా పథకాలు అమలు చేయమని చెప్పి, ఆటో డ్రైవర్లకి జీవిత బీమా పథకం అమలు చేయమని చెప్పి, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ జయప్రదం కావాలని, ఈవేళ ఈ బంద్లో ప్రధానంగా కార్మిక సమస్యలపైన, వ్యవసాయ కూలీల సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సమస్యలపైన కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, రైతాంగానికి బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి, కార్మిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ నెల 16వ తారీఖున బంద్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. రేపు 16వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చి సమ్మెను విజయవంతం చేయాలని, ఈ బంద్ను అందరూ కూడా ప్రతి ఒక్కరూ విజయవంతం చేస్తారనేసి కోరుకుంటూ